బనకచెర్ల నుంచి పోలవరం, ఈ రోజు రాయలసీమలో నీళ్లుంటే రత్నాలు పండించగలుగుతారు. ఈ రోజు మీరు చూసినప్పుడు ఏదైతే కోనసీమ కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రాంతం రాయలసీమ ఈ రోజు ఇప్పటికే ప్రారంభమైంది. అమలాపురం కంటే అనంతపురం ఆదాయం పెరిగింది. దానికి కారణం నీళ్లు ఇవ్వడం, అదే సమయంలో హార్టికల్చర్ పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం. అందుకే ఆలోచించాను, నా జీవితంలో కోరుకుంది రాయలసీమకు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చి మీ రుణం తీర్చుకోవాలి. రాయలసీమ బిడ్డగా ఎన్టీ రామారావు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ఈ రోజు ఒకే ఆలోచన నాకు, ఈ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం కావాలి. తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలి. ప్రపంచంలోనే అగ్ర జాతిగా తయారు చేయడానికి నేను అనేక విషయాలు ఆలోచిస్తున్నా. రాయలసీమకు నీళ్లు రావాలంటే పోలవరం నుంచి బనకచెర్ల వరకు గోదావరి నుంచి పెన్నా అనుసంధానం చేస్తాం. 80,000 కోట్ల రూపాయల అవసరం. ఏం చేయాలని ఆలోచిస్తున్నా. వినూత్నమైన కార్యక్రమాలు వస్తే తప్ప సాధ్యం కాదు. కేంద్రాన్ని మెప్పిస్తాం. మీరు కూడా భగవంతుని ప్రార్థిస్తా ఉండండి ఇది జరగాలని. తప్పకుండా అది జరిగితే ఇంకా రాయలసీమలో కరువు అనే మాట లేదు. ఎందుకంటున్నానంటే రాయి చోటికి నీళ్లు తెస్తాం. శ్రీనివాసపురం పూర్తి అవుతుంది. అడవిపల్లి రిజర్వాయర్ పూర్తి అయింది. నీళ్లు తేవాలి. ఇది వస్తే ఈ లైన్ అంతా వస్తాయి. అదే మరి ఒకసారి కరువు వచ్చిన నీళ్లు రావాలంటే గోదావరిలో సంవత్సరం 2,000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. ఇది ఎవరికి నష్టం లేదు. రాజమండ్రి దగ్గర సముద్రం లేకపోయే నీళ్లు నేరుగా బనకచెర్లకు తీసుకొచ్చి రాయి చోటుకి తీసుకొస్తామంటే అది ఈ ప్రభుత్వ విధానం, ఈ ప్రభుత్వ ఆలోచన. అందరం అంటాం నీళ్లు ప్రాణాధారం అని, నీళ్లుంటే ఏమైనా చేస్తామని. ఆ నీళ్లను తెచ్చే విధానం చాలా ముఖ్యం. అదే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.